కవి ఎలాగైనా సంపాదించాలని చెప్పి ఒక ఆటోనైతే లీజుకి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో దాన్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. ఈ ఆటోని నేను మొదటిసారిగా నడుపుతున్నాను. నా జీవితాన్ని నడపబోయేది ఇదే. ఎలాగైనా సరే మంచి బేరం వచ్చే విధంగా దీవించు తల్లి అని చెప్పేసైతే ఆ ఆటోకి మొక్కుకుంటూ ఉంటాడు. నువ్వే నా జీవితాన్ని నడపాల్సి ఉంటుంది. నువ్వే నాకు మొదటి బేరాన్ని, మంచి బేరాన్ని చూడు తల్లి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో స్వప్న, కావ్య వాళ్ళు అటువైపుగా వచ్చి "ఏ ఆటో ఆగు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి అయితే ఎవరో మంచి బేరమే వస్తున్నట్టు ఉన్నారని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో స్వప్న, కావ్య వాళ్ళు నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న స్వప్న అయితే "ఏ కావ్య, అక్కడ ఆటో వెనకాతల ఏదో రాసి ఉంది చూడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అది చూసి చదువుతూ ఉంటుంది. రేపటి కోసం అని రాసి ఉంది కదా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే వీడెవడో మన కవిలాగానే ఉన్నాడు. చూడు ఎంత బాగా రాసుకున్నాడో, మన కవి కూడా అంతే కదా, మంచి మంచి కావ్యాలు, కవితలు రాస్తూ ఉంటాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే కూడా అవును, వీడు మన కవిలాగానే ఎంతో చక్కగా రాసుకుంటున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కవి అయితే ఎవరు వస్తున్నారా అని చెప్పి అద్దంలో నుంచి చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న స్వప్న, కావ్య వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వదిన వాళ్ళు వస్తున్నారా ఇప్పుడు? నన్ను చూసేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కావ్య, స్వప్న వాళ్ళు రావటం చూసి ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏదైతే అదే అయ్యింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.